హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, లాస్ట్ వీడియో వరకు మనము ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌లో సిగ్నల్ అనాలిసిస్‌ని కంప్లీట్ చేసినాం. అవునా? సో, ప్రతి మోడల్ నేను కవర్ చేయడానికి ట్రై చేసిన. సో, ఐ హోప్ ప్రతి ఒక్క టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. ఇంకా ఏదన్నా మీకు డిఫికల్టీస్ కానీ, డౌట్స్ కానీ ఉంటే నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. ఓకే. రైట్. సో, ఈ వీడియో నుంచి మనము సిస్టమ్ అనాలిసిస్‌ని స్టార్ట్ చేద్దాం. ఓకే. అంటే ఫైండింగ్ ద అవుట్‌పుట్ ఆఫ్ ద సిస్టమ్ ఫర్ ద గివెన్ ఇన్‌పుట్. ఓకే. సిస్టమ్ అనాలిసిస్ అంటే మళ్ళీ కొత్త టాపిక్ అనుకోకండి. సిస్టమ్ అనాలిసిస్ అన్నప్పుడు మనకి ఒక ఇన్‌పుట్ ఇస్తారు. ఏదో ఒక ఇన్‌పుట్ ఎక్స్ ఆఫ్ టీ ఇస్తారు. దానికి సంబంధించి కరెస్పాండింగ్ అవుట్‌పుట్ మనం కనుక్కోవాలి. ఓకే. దాన్ని మనం ఏమంటామంటే సిస్టమ్ అనాలిసిస్ అంటాం. ఓకే. సో, సిస్టమ్ అనాలిసిస్ అన్నప్పుడు ఇది మనం చేసేది. ఈ ఈ టాపిక్‌ని మనం ఈ వీడియో నుంచి డిస్కస్ చేద్దాం. ఒక 3 వీడియోస్‌గా చేస్తున్నాను. రైట్. అండ్ మీరు ఈ 3 వీడియోస్ కనుక జాగ్రత్తగా చూస్తే సిస్టమ్ అనాలిసిస్ యూజింగ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ దీంతో ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ టాపిక్ కూడా కంప్లీట్‌గా ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? రైట్. సో, అసలు సిస్టమ్ అనాలిసిస్ ఎలా చేస్తామంటే ఫస్ట్ దానికి కొంచెం బేసిక్స్ నేర్చుకోవాలి మీరు. సో, ఇంపల్స్ రెస్పాన్స్ హెచ్ ఆఫ్ టీ ఉందనుకోండి. అండ్ సిస్టమ్ ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ టీ ఉంటే దాని కరెస్పాండింగ్ అవుట్‌పుట్ వై ఆఫ్ టీ ఉందనుకోండి. ఓకే. సో, ఇంపల్స్ రెస్పాన్స్ అనే టాపిక్ మనకు సెకండ్ యూనిట్‌లో ఉంటది. మీ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం ఐ థింక్. ఓకే. చాలా యూనివర్సిటీ సిలబస్‌లో సెకండ్ యూనిట్‌లో ఉండొచ్చు. ఓకే. కొన్నిట్లో ఫస్ట్ యూనిట్‌లో కూడా ఉండొచ్చు. బట్ ఇంపల్స్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇఫ్ పాసిబుల్ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఇంకేదైనా టాపిక్ లేకపోతే అప్పుడు డిస్కస్ చేద్దాం మనం ఇంపల్స్ రెస్పాన్స్ కూడా. ఓకేనా? రైట్. సో, ఇలా ఉన్నప్పుడు వాట్ ఈస్ అవుట్‌పుట్? అవుట్‌పుట్, ఇన్‌పుట్ అండ్ ఇంపల్స్ రెస్పాన్స్ హెచ్ ఆఫ్ టీకి రిలేషన్ ఏంటి అంటే వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ కన్వల్వ్డ్ విత్ హెచ్ ఆఫ్ టీ అనమాట. ఇది రిలేషన్‌షిప్ ఇన్‌పుట్‌కి, అవుట్‌పుట్‌కి, ఇంపల్స్ రెస్పాన్స్‌కి. హియర్ హెచ్ ఆఫ్ టీ ఈస్ కాల్డ్ ఇది హెచ్ ఆఫ్ టీ ఈస్ కాల్డ్ ఇంపల్స్ రెస్పాన్స్. ఓకేనా? ఇంపల్స్ రెస్పాన్స్. అర్థమవుతుందా? సో, హెచ్ ఆఫ్ టీ ఈస్ కాల్డ్ ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే. హ్మ్. అండ్ హెచ్ ఆఫ్ ఒమేగా దానికి కరెస్పాండింగ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఉందనుకో, దాన్నేమంటాం మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ అంటాం. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే. సో, దీని మీద గూడా మనం ఒక టాపిక్‌లో ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ t కన్వాల్వ్డ్ విత్ h ఆఫ్ t. సో, అప్లయింగ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. సో, ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ x ఆఫ్ t కన్వాల్వ్డ్ విత్ h ఆఫ్ t. సో, మనకు తెలుసు కన్వల్యూషన్ ప్రాపర్టీ నుంచి మనకు తెలిసిందేంటి? కన్వల్యూషన్ ప్రాపర్టీ నుంచి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ఎనీ 2 సిగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ ఒమేగా ఇంటూ h ఆఫ్ ఒమేగా. x ఆఫ్ ఒమేగా ఇంటూ h ఆఫ్ ఒమేగా. అవునా గదా! కన్వల్యూషన్ ప్రాపర్టీ నుంచి మనకేం తెలుసు? ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ కన్వల్యూషన్ ఆఫ్ 2 సిగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ దేర్ ట్రాన్స్‌ఫార్మ్స్. సో, ఇక్కడ 2 సిగ్నల్స్ ఏంటి? ఇన్‌పుట్, ఇంపల్స్ రెస్పాన్స్ కాబట్టి ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ హెచ్ ఆఫ్ ఒమేగా రాస్తున్నా. సో, మనకు వై ఆఫ్ టీ కావాలి అంటే ఈ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ అటు సైడ్ ఎళ్తే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతది. అప్పుడేం రాయొచ్చు? ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ హెచ్ ఆఫ్ ఒమేగా రాసేయొచ్చు. ఇది టోటల్‌గా మనం చేయాల్సిన టాస్క్ అనమాట. అంటే మీకు ఏదైనా అవుట్‌పుట్ కనుక్కోండి. ఒక ఇన్‌పుట్ ఇచ్చేసి దానికి కరెస్పాండింగ్ అవుట్‌పుట్ కనుక్కోమంటే దిస్ ఈస్ ద ప్రాసెస్, దిస్ ఈస్ ద ప్రొసీజర్ యూ నీడ్ టు ఫాలో టు ఫైండ్ ద అవుట్‌పుట్ ఫర్ ఎనీ గివెన్ ఇన్‌పుట్. ఇచ్చిన ఏ ఇన్‌పుట్‌కైనా సరే మీరు అవుట్‌పుట్ కనుక్కోవాలంటే ఇది ప్రొసీజర్ మా. అర్థమైందా అందరికి? సో, ఇది ఇక్కడి వరకు గనుక మీకు బాగా అర్థమైందనుకోండి, మిగతాది ఈజీ. మిగతా టాస్క్ అంటే వెరీ, వెరీ ఈజీ. అవునా గదా! రైట్? చూడండి ఈ క్వెషన్ సాల్వ్ చేద్దాం. మనకొక ఇన్‌పుట్ ఇచ్చినాడు ఇక్కడ క్వెషన్‌లో. చూడండి క్వెషన్ చూడండి ఇప్పుడు. ఆ! సో, కన్సిడర్ అండ్ కాజల్ ఎల్‌టిఐ సిస్టమ్ విత్ ఇంపల్స్ రెస్పాన్స్ h ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 40 ఇంటూ u ఆఫ్ t అండ్ ఫైండ్ ద అవుట్‌పుట్ ఆఫ్ ద సిస్టమ్ ఫర్ ద ఇన్‌పుట్ x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 3t ఇంటూ u ఆఫ్ t. కాబట్టి మనకి ఇన్‌పుట్ ఇచ్చినాడు x ఆఫ్ t e పవర్ మైనస్ 3t ఇంటూ u ఆఫ్ t. అలాగే ఇంపల్స్ రెస్పాన్స్ కూడా ఇచ్చినాడు h ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 4t ఇంటూ u ఆఫ్ t అని ఇచ్చినాడు. అవునా గదా! ఈ 2 మనకిచ్చేసినాడు. అంటే ఇక్కడి నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? ఎక్స్ ఆఫ్ ఒమేగా కనుక్కోవచ్చు. అవునా గదా! సో, మనకు తెలుసు ఏంటి? ఈ పవర్ మైనస్ 80 అవునా? సో, ఈ పవర్ మైనస్ 80 ఇంటూ యూ ఆఫ్ టీ ఈ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఫార్ములా మనకు ఫస్ట్ నుంచి తెలుసు. అవునా గదా! 1/a ప్లస్
జే ఒమేగా. ఇక్కడ ఏ ప్లేస్‌లో 3 ఉందంతే. సో, ఏమైతది 1/3 జే ఒమేగా అయితది. అలాగే హెచ్ ఆఫ్ ఒమేగా ఏమైపోతది 1/4 జే ఒమేగా. ఇక్కడ జస్ట్ ఏ ప్లేస్‌లో మనకేముంది 4 ఉంది అంతే. సో, ఇప్పుడు అవుట్‌పుట్ కనుక్కోమంటున్నాడు. వై ఆఫ్ టీ కనుక్కోమంటున్నాడు. ఇదే ఫార్ములా సింపుల్ ఇదే ఫార్ములా యూజ్ చేయండి అంతే. ఓకే. ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనము ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ హెచ్ ఆఫ్ ఒమేగా కనుక్కోవాలి. ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ హెచ్ ఆఫ్ ఒమేగా ఏమైతది 1 ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్‌లో ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. 1 ఇంటూ 1 అంటే 1 అయిపోతది. 1/3 జే ఒమేగా 3 జే ఒమేగా ఇంటూ 4 జే ఒమేగా అయిపోతుంది. అవునా? సో, దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా! a/3 జే ఒమేగా ప్లస్ b/4 జే ఒమేగా అయిపోతుంది. ఓకే. ఏ ఎలా కనుక్కోవాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 జే ఒమేగా ఉంది కాబట్టి 3 జే ఒమేగా టర్మ్ తీసేస్తాం. తీసేసి 1/4 జే ఒమేగా ఒక్కటే రాస్తాం. ఎట్ జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -3 ఎందుకు? ఏ కింద ఉన్న టర్మ్‌ని 0కి ఈక్వేట్ చేయండి. 3 జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -3 అయిపోతుంది. ఓకే. సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైతది 1/4 - 3 అయితది. 1/1 అయితది. 1/1 అంటే 1 అలాగే బి గావాలనుకోండి. బి గావాలంటే బి కింద ఉన్న టర్మ్ 4 జే ఒమేగా. దీంట్లో 4 జే ఒమేగా టర్మ్ తీసేసి మిగిలిన టర్మ్ రాయండి. 1/3 జే ఒమేగా ఎట్ జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -4 అయిపోతది. అవునా గదా! -4 ఎందుకు? బి కింద ఉన్న టర్మ్‌ని 0కి ఈక్వేట్ చేయండి. జే ఒమేగా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 జే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -4 అయితది. సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 జే ఒమేగా ప్లేస్‌లో -4 సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 4 1/3 - 4 అంటే -1. 1/-1 అంటే -1 అయిపోతది. అర్థమవుతుందా? దట్స్ ఆల్. సో, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ హెచ్ ఆఫ్ ఒమేగా, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ హెచ్ ఆఫ్ ఒమేగాని మనం ఏ విధంగా రాయొచ్చు? 1/3 జే ఒమేగా బికాజ్ ఏ వాల్యూ మనకు 1 వచ్చింది కాబట్టి. అవునా గదా! అండ్ బి వాల్యూ -1 వచ్చింది కాబట్టి ప్లస్ ఇంటూ -1 అంటే మళ్ళీ ఏమైతదమ్మా? మైనస్ అయిపోతది. కాబట్టి -1/4 జే ఒమేగాగా రాయొచ్చు. నౌ అప్లయింగ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ హెచ్ ఆఫ్ ఒమేగా. ఇదే మనకు గావాల్సిన వై ఆఫ్ టీ. అవునా గదా! ఇదే వై ఆఫ్ టీ. సో, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ 1/3 జే ఒమేగా మైనస్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ 1/4 జే ఒమేగా అయిపోతుంది. సో, మనకు తెలుసు కదా! e⁻at ఇంటూ యూ ఆఫ్ టీ, e⁻at ఇంటూ యూ ఆఫ్ టీకి e⁻at ఇంటూ యూ ఆఫ్ టీకి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ గనక 1/a జే ఒమేగా అయితే 1/a జే ఒమేగాకి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఏమైతది? e⁻at ఇంటూ యూ ఆఫ్ టీనే. కాబట్టి ఇది ఆ ఫార్మ్‌లోనే ఉంది కదా! ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ 1/a జే ఒమేగా ఈ పవర్ సో, కాబట్టి వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చమ్మా? e⁻3t ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ e⁻4t ఇంటూ యూ ఆఫ్ టీ. ఇక్కడ ఏ ప్లేస్‌లో 4 ఉంది. ఇక్కడ ఏ ప్లేస్‌లో 3 ఉంది. కాబట్టి ఈ విధంగా రాసేయొచ్చు. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. చూడండి ఎంత సింపులో. ఎప్పుడు సింపుల్ అవుతుంది? మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ రావాలి. అలాగే ఈ కాన్సెప్ట్ తెలియాలి. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ కాన్సెప్ట్ గనుక మీకు బాగా అర్థమైందనుకోండి, సిస్టమ్ అనాలిసిస్ ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. ఓకేనా? అర్థమైంది కదా అందరికి? రైట్? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఓకేనా? Please like this video, share this video with your friends, and don't forget to subscribe to our channel. Okay? Right. That's all for this video. We'll meet in the next video. Jai Hind.